తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బంగారు తెలంగాణ నిర్మించడంలో కేసీఆర్ పాత్ర కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగారావు అన్నారు. అలాంటి కేసీఆర్ కూతురైన కవిత ఈ విధంగా పార్టీ కోసం పోరాడిన ఉద్యమకారులపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని పార్టీ నాయకులు తూచా తప్పకుండా పాటిస్తారు. హరీష్ రావు, సంతోష్ అంటే కేసీఆర్ కు కుడిభుజంగా పనిచేసే నాయకులు. అలాంటి వారిపై కవిత ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు. ముందుగా మా కేసీఆర్ సార్ గారికి పాదాభివందనం. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి సార్ ఎంతో పోరాటం చేసి మరి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ఎంత కష్టపడినా అంత మచ్చ లేకుండా కష్టపడి తెలంగాణ తెచ్చిండు. డెవలప్మెంట్ కూడా బంగారు తెలంగాణ అనేది సార్ చూపెట్టిండు. దాన్ని ఇప్పుడు కవితక్క ఇట్లా ఈ విధంగా ప్రవర్తించుడు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హైకమాండ్ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ. మా టీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణ. ఎవరు పెద్దసార్లు పిలిపించేదాకా ఏది ఎవరు ఎక్కడ నోరెత్తారు. అలాంటిది మరి ఊకే కవితక్క ఇట్లా మాట్లాడు. హరీష్ అన్న అంటే ఒక సార్కు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి ఇప్పటిదాకా హరీష్ అన్న పార్టీ కష్టపడుతూనే ఉన్నాడు. ఆయనను పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడాడు. మన సంతోష్ అన్న అంటే మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అక్క, నువ్వు అప్పుడే ఇట్లా జరుగుతుందని చెప్పనుంటివి. ఇప్పుడు వచ్చి మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టి ఇది కరెక్ట్ కాదు.